రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా కూడా గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా పనులు చేయడం మొదలుపెట్టారు. ఈ 2-3 రోజులుగా అమరావతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ చూసినప్పుడు ఇది స్పష్టమవుతూ ఉంది. ప్రజల ఆకాంక్ష మేరకు, అభిమతం మేరకు ఈ నెల 12వ తారీఖున ఉదయం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అన్ని విషయాలను కూడా చర్చించి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన, విధానంపైన కూలంకషంగా చర్చించి ప్రజలకు నష్టం కలిగించి, ఇబ్బంది కలిగించేటువంటి విధానాలు కానీ, నిర్ణయాలన్నీ కూడా మార్చడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చెత్త పన్ను మనం చూసాం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెత్త పన్ను వేసి ప్రజలపైన భారం మోపడం జరిగింది. చెత్త ప్రభుత్వంగా కూడా ఈ వైకాపా ప్రభుత్వం గుర్తింపు పొందింది. ఈ రాష్ట్రంలో ఆస్తి పన్నులు పెంచారు. పట్టణాల్లో, నగరాల్లో గృహాల ఆస్తుల పన్నులు కానీ, వ్యాపార సంస్థల ఆస్తుల పన్నులను పెంచేశారు. ఇంటి అద్దెల విధానంలో ఉన్నటువంటి ఆస్తి పన్నును మార్కెట్ విలువ రూపంలో ఆస్తి పన్ను వసూలు చేయడం మార్చి ప్రతి సంవత్సరం కూడా 15% ఆస్తి పన్ను పెంచే విధంగా నిర్ణయం తీసుకొని ప్రజలపైన విపరీతమైన భారం మోపారు. దానికి తోడు చెత్త పన్ను ఒకటి వేసి వినియోగదారులపైన, ప్రజలపైన కొత్త భారం మోపారు. ఒక్కొక్క ఇంటికి 30 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కూడా నెలకు ఈ ఆస్తి పన్ను వేసి తద్వారా ప్రజల నుంచి వినియోగ రుసుము వసూలు చేయడం ప్రారంభించారు. 2021 అక్టోబర్ నుంచి కూడా ఈ పన్నులు ప్రారంభం చేశారు. చాలా మున్సిపాలిటీస్లో, నగరపాలక సంస్థల్లో క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. అందులో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ద్వారా మరి వైకాపా కావాల్సిన వాళ్లకు ఆటోలు కొనుగోలు చేయించి ఒక్కొక్క ఆటోకు చెత్త పన్ను రవాణా చేయడానికి 65,000 రూపాయల వరకు కూడా మరి బాడుగులు చెల్లించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో చాలా దుర్వినియోగం చేశారు. మరి ఇలాంటి చెత్త పన్ను అంతా కూడా కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల ఆస్తులకు రక్షణ లేనటువంటి భూ హక్కు చట్టాన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. అమరావతిని మళ్ళీ రాజధానిగా పనులు ప్రారంభం చేసి కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కూడా అమరావతిలో ముళ్ళ చెదలు కానీ, కొంపలు కానీ ఇవన్నీ తొలగించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలవరం పైన కూడా పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనులు మళ్ళా ప్రారంభం చేస్తుంది. ఆ విధంగా రాష్ట్రంలో అన్ని శాఖల ద్వారా కూడా నివేదిక తయారు చేస్తున్న ఇప్పటికీ అధికారులతో కూడా అన్నీ ఒకసారి పరిశీలన చేసి మళ్ళీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రారంభించి నిలిచిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ వేగవంతం చేయడం జరుగుతుంది. ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాం.